ఒక అబ్బాయి ఉంటాడు. అతనికి 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రోజు ఉదయం భయంతో టెన్షన్తో వినాయకుడి గుడికి వెళ్ళాడు. చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్వామి, నేను ఎగ్జామ్ బాగా రాయాలి అని కోరుకున్నాడు. గుడి నుంచి బయటికి వచ్చి ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాడు. దారిలో తెలియకుండానే హాల్ టికెట్ పడిపోయింది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి సీటింగ్ చూడాలంటే హాల్ టికెట్ లేదు. ఎంత వెతికినా దొరకలేదు. టైం అయిపోతుంది. ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. అప్పుడే ఒక చిన్న అబ్బాయి వచ్చి, ఇది తీసుకో, భయపడకు, నువ్వు బాగా రాస్తావు అని హాల్ టికెట్ ఇచ్చాడు. ఆ అబ్బాయి ఏమీ అడగకుండా ఎగ్జామ్ రాసి బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక థ్యాంక్యూ చెప్పాలనుకుని చూస్తే ఆ చిన్న అబ్బాయి కనిపించలేదు. ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ వినాయకుడి ముఖం తనకి హాల్ టికెట్ ఇచ్చిన అదే చిన్న అబ్బాయిలాగానే కనిపించింది. అప్పుడే అతనికి అర్థమైంది, ఆ రోజు తనకు తోడుగా ఉన్నది ఒక మనిషి కాదు, వినాయకుడే. జై వినాయక.